తదుపరి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. తత్కారణంగా సత్సంతానము, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు, అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడితో కలిసి వాక్ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ధన సంబంధ రీత్యా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీ మూలకంగా కొంత ధన వ్యయం కానీ స్త్రీ మూలక ఆటంకాలు కానీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి స్త్రీ మూలక విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా తృతీయ స్థానంలో శని రవి బుధులు సంచరిస్తున్న కారణంగా తోడపుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. వాళ్ళల్లో ఒకళ్ళు వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వారితో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. అదేవిధంగా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అనుకూలమైన కాలం. రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యంగా భూమి కొనుగోలు ప్రయత్నాలు, భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఈ సమయంలో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వారం చివరిలో చంద్రుడు వ్యయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంత శారీరక శ్రమ, పనుల్లో ఒత్తిడి అధికం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వెళ్ళాలి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా రాహుకి ప్రత్యర్థి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడము, లేదా అమ్మవారి ఆలయంలో తేనెను నివేదన చేయడము, లేదా మీ ఇంట్లో అయినా సరే పూజా మందిరాల్లో దుర్గమ్మ పటాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ తేనెను నివేదన చేసి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఆ యొక్క తేనెను ఎవరూ తొక్కని ప్రదేశంలో చీమలకు ఆహారంగా కనుక వేసినట్లయితే మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటిల్లో సకాలంలో సత్ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.